నీ నా పక్షాన దేవుడున్నప్పుడు ఎట్టి శాపనార్థాలను కూడా దేవుడు మనకేం చేస్తాడో తెలుసా? మనుషుల వలన కలుగు మాటల వలన కలిగే నొప్పి కూడా తగలకుండా చేస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే వీటినే తలపోసుకుంటుంటారు. నట్టంది, నట్టన్నాడు, వీటినే తలపోసుకుంటుంటారు. ఎన్ని శాపనార్థాలు పెట్టాడు గొలియాత్ అనేవాడు. దావీదుకు చీమ గుట్టినట్టుగా కూడా లేదు. ఒరే, నువ్వు ఎన్ని పెట్టుకుంటావో పెట్టుకోరా, ధైర్యంగా నిలబడ్డాడంతే. నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు భూ మృగములకు ఇచ్చేస్తా. ఎన్ని ప్రగల్భాలు పలుకుతున్నాడో చూడండి ఈ గొలియాత్ అని. కానీ బెదిరిపోల దావీదు. ఇలా నిలబడాలండి మన దేవుల్లో. లోకస్తుల వైపు, లోకస్తుల యొక్క మాటల వైపు దృష్టించే వారిగా ఉంటే గురి తప్పిపోతాం. అందుకే పౌలు అన్నాడు, నేను గురి చూడని వాని వలె పరుగెత్తు వాడను కాను. గురి తప్పిపోలేదు దావీదు.